అనంతపురం జిల్లా కరువు కాటుతో తల్లడిల్లుతోంది. పండ్ల తోటలపై క్షామం తీవ్ర ప్రభావం చూపుతోంది. కంటికి రెప్పలా పెంచిన తోటల్ని నిలువునా కాల్చేస్తోంది. ట్యాంకర్లతో నీటిని తెచ్చి మొక్కల్ని బతికించుకునేందుకు రైతులు చేస్తున్న యత్నాలు ఫలితాన్నివ్వడం లేదు. కళ్ల ముందే మామిడి, బత్తాయి, సపోటా చెట్లు ఎండిపోతుంటే రైతులకు కన్నీరు ఆగడం లేదు. నీరు లేక చెట్లు ఒక్కసారిగా చనిపోతున్నందువల్ల 3 ఏళ్ల పాటు పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరై బోరును విలపిస్తున్నారు. 6 దశాబ్దాల్లో కనీ విని ఎరుగని కరువుతో అనంతపురం జిల్లా విలవిల్లాడుతోంది. అసలే కరువు జిల్లా కాగా ఈ ఏడాది 45% తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. మామిడి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. కళ్లెదుటే మాడిపోతున్న మొక్కల్ని చూసి రైతులు బావును మంటున్నారు. ట్యాంకర్లతో నీటిని కొని తెచ్చుకుందామంటే చుక్క నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. 10 బోర్లు అంటే వేసాము, 600-700 వరకు వేసాము. ఇంత అరకొరగా పడుతుంది ఇంత ముందు. ఇప్పుడు ఆటికా ట్యాంకర్లు పెట్టి తొలిచుకునే తగ్గుపడిపోయినాయి నీళ్లు. వర్షాపు పరిస్థితుల కారణంగా నీళ్లు అడుగంటిపోయినాయి. అందుకని చీని పంట దెబ్బతిస్తుంది. అంతే గవర్నమెంట్ ఏదైనా ఉపాధి కల్పిస్తే తోలుకోవడానికి అవకాశం ఉంటే మేము బతికించుకోగలం. అది పరిస్థితి సార్. నేను ఇప్పుడైతే 3 సంవత్సరాలు సార్ చెట్లు పెంచబట్టి, ఇంకా కాపుకు రాలి ఇంకా 2 సంవత్సరాలు లేపగాలి సార్. ఇంతకుముందు 1000 చెట్లు పెట్టినాము. అప్పుడు నీళ్ళు లేక ఎండిపోయి మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం పెట్టాం సార్. ఇవి ఇప్పుడు పరిస్థితులు సరిగ్గా లేక వర్షాలు లేక ఎండిపోతున్నాయి సార్. ఇప్పుడు మాకు 5-6 లక్షలు అప్పులో ఉన్నాం సార్. ఎక్కువ బోర్ వేయాలంటే ₹1,00,000 సార్. 600-700 వేయాల. మోటార్లు తెచ్చుకోవాలని 1,20,000 లెక్క అవుతుంది. బోర్ మొత్తం 14 బోర్లు వేసాను సార్. నేను ఈ రోజు మొన్న ఒక వారం కిందటే 2 బోర్లు వేసాను సార్. 2 బోర్లు వేసాను. 720లో ఇంచుకున్నాయి సార్. దానికి మోటారు 2 హార్స్ మోటారు. మోటారు పంపే వైరు కేబుల్ పైపులతో సుద్దా 12,20,000 అయింది సార్. బోర్కు 75,000 అయింది సార్. 2 లక్షలు అయిపోయింది. అవి నీళ్ళు మళ్ళీ అప్ అండ్ డౌన్ అవుతాయి సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. చెట్లు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. ఇచ్చిపెట్టాల్సిందే సార్. జిల్లాలో 1,72,000 హెక్టార్లలో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో 1000 అడుగుల లోతుకు తవ్వినా బోరుబావుల నుంచి కూడా చుక్క నీరు రావటం లేదు. ఫలితంగా పండ్ల తోటలు మాడిపోతున్నాయి. ఒక్కో బోరుకు ₹1,00,000 చొప్పున ఖర్చు చేశామని, అయినా చుక్క నీరు రాక తీవ్రంగా నష్టపోయామని రైతులు చెప్తున్నారు. బిందు సేద్యం పరికరాలు సైతం నీరు లేక నిరుపయోగంగా మారాయని వారు వాపోతున్నారు. 6 ఎకరాల్లోనూ కానీ 8,000 బొప్పాయి మొక్క పెట్టినా, 4 బోర్లు వేసిన. 2 బోర్లు ఫెయిల్ అయినాయి సార్. 800, 600 ఇట్లా వేసినాం సార్. అవి కూడా ఇప్పుడు అవనమ్మకంగా ఉన్నాయి సార్. అప్ అండ్ డౌన్ కొడతాం సార్. అవి కూడా కనీసం ఒక 15 రోజులు వస్తాయి, 20 రోజులు వస్తాయి. అవనమ్మకంగా ఉంది సార్. ఎండిపోతున్నాయి సార్. ఆల్రెడీ ఇప్పుడు 2 ఎకరాలు వదిలిపెట్టినాం సార్. ఇప్పుడు 8 ఎకరాల్లోనూ 2 ఎకరాలు వదిలిపెట్టి ఇప్పుడు 6 ఎకరాల్లోనూ 2 ఎకరాలు వదిలిపెట్టినా 4 ఎకరాలు పెడతాను సార్. అందులో పెడతా అంటే వాడు పడిపోతాడు. భూమిలో నీళ్లు లేవు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల నుంచి పైపులు తీసుకొని తోలుకుంటాడా. ట్యాంకర్ పెట్టి తోలుతాడా. కొనుక్కొని ట్యాంకర్ వచ్చి ₹1,000 అవుతుంది. ₹25,000 ఇచ్చి అటు నుంచి నీళ్లు కొని తోలుతాడా. పైప్ లైన్ వేసుకొని అవి కూడా రావడంలా. వాళ్ళు ఇంకా పంట పెడతారు. వాళ్ళు ఇంకా ఇప్పుడు కాయలు పీకల్లా రేట్ లేదు. ఏం చేసేదానికి ఇది లేకోకుండా అయిపోయింది. అనంతపురం జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించినప్పటికీ అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో కనిపించటం లేదు. పండ్ల తోటల సంరక్షణలో భాగంగా రైతులకు ట్యాంకర్లు సరఫరా చేయాలనే ధ్యేయంతో ప్రభుత్వం ప్రకటించిన పథకం అరకొరగా సాగుతోంది. ట్యాంకర్ల కోసం 2 నెలలుగా ఎదురుచూసిన రైతులు అప్పు చేసి ఒక్కో ట్యాంకు నీటిని ₹1,000కు కొనుగోలు చేస్తున్నారు. నీరు చాలకపోవడంతో కళ్లెదుటే తోటలు ఎండిపోవడాన్ని చూసి రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. నీళ్లు లేక, వర్షం లేక ఏదన్నా పిల్లల మధ్య పిల్లుల కంటే ఎక్కువ చూసుకుంటున్నాం సార్ చెట్లని. ఇప్పుడు చాలా నోటికాడి తీసినట్లుంది సార్ మాకి. ఎట్లా చూడండి సార్ మీరు. ఏదో నీళ్లు లేవు, ఏం లేవు. ఇంతకుముందు అంతా 2.5 ఇంచు నీళ్ళు వస్తుండే సార్. ఉండేది 150 చెట్లే సార్. చాలా కూడా పెట్టుకోలేదు. ఇబ్బంది పడుతుండే సార్. ఎట్లా హెల్ప్ చేయండి సార్ మాకు. ఎద్దల బండికి ట్యాంకర్ ఎత్తుకొని ఆలు మూడు మిషన్లు ఏంటివి లేవు సార్. తెచ్చుకునే శక్తి లేదు మాకి. ఒకరి నుంచల్లా ఒకరు బింది మీద పోసుకోవాలా సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎట్లా చూడండి సార్ మీరు. చెట్లన్నీ ఎండిపోతున్నాయి సార్. నా బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటున్నాం సార్ దానిని. ఉండే ఏదో ఈ సంవత్సరం ఒక్కటికి ఓడ్చుకుంటే ముందుకు ఏదో డబ్బులు వస్తాయని ఏదో ఆస్తితో 4 బోర్లు 5 బోర్లు వేయించినాం సార్. సుక్క వల్లేదు ఆడే కానీ ఏదో అప్పుల పాలు అయిపోయినాం. పెళ్ళాం పిల్లలకి అన్నం అని ఆకులు అంటే ఏదో 10 గంటలకు 9 గంటలకు అన్నం తినే అన్నం కూడా 12 గంటలకు తింటున్నాం సార్. ఎండాకాలం ఏమవుతాం సార్. ఏదో ఏడో కరువు పని పోయి తెచ్చుకుంటే ఆ 10,000 తీసుకుపోయి ట్యాంకర్ ఎత్తకొచ్చుకొని ఆ ఎద్దలకు గడ్డి 5,000
ట్యాంకర్ 5,000 తెచ్చుకొని ఇబ్బంది పడినాం సార్. ఇప్పటికి 4 బోర్లు ఉన్నాయి. బోర్లలో నీళ్లు రాక ఈ ట్యాంకర్లు పెట్టి తోలుతాం. ఒక్కో ట్యాంకర్కి నీళ్ళ ఉన్న దగ్గరను బట్టి ఖర్చు వస్తుంది. మ్యాక్సిమం అంటే 1000 నుంచి 1500 వరకు వస్తుంది ఒక్కో ట్యాంకర్ ఖర్చు సార్. ఇంకా బోర్లలో అయితే నీళ్లు లేవు. ట్యాంకర్లతో తోలి ఉంటే ఎక్కడన్నా దగ్గరలో కానీ దూరంలో కానీ చేతనయ్యి తోలుకుంటే చెట్లు బతుకుతాయి, లేకుంటే ఇంకా చెట్లను విడిచిపెట్టుకోవాల్సిందే సార్. ట్యాంకర్లు ఏం లేదు సార్, ఇంతవరకు ఏమి ఇవ్వడం లేదు. ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే 7,000 హెక్టార్లలో మామిడి, బత్తాయి, దానిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న తోటలు, జిల్లాలో కరవు పరిస్థితిని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డికి ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ స్వయంగా చూపించారు. రైతుల్ని ఆదుకుంటామన్న సోమిరెడ్డి ట్యాంకర్లతో నీటిని తరలింపులో 80% ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. వాటికి దాదాపు మేము 34 కోట్ల రూపాయలు వాటర్ ట్రాన్స్పోర్టేషన్కి 34 crores అనంతపురం జిల్లాకి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఆ రైతులు ట్యాంకర్లు పెట్టుకుని వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసుకున్న చెట్లను కాపాడుకుంటే 80% అయ్యే ఖర్చులో ప్రభుత్వం నుంచి ఇచ్చేందుకు 20% రైతులు పెట్టుకునేదానికి నిర్ణయం తీసుకున్నాం. మేము వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో రైతుల్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోండి అని చెప్పేసి ఉత్తర్వులు కూడా ఇచ్చాం. జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా విస్తీర్ణంలో పండ్ల తోటలు నిలువునా ఎండిపోతుండటంతో తోటల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెంపొందినా ఎండిన చెట్లు చిగురించవని ఉద్యాన శాఖ అధికారులు చెప్పడం రైతుల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది.